ఇరాన్కి ఎలక్షన్ లేదు, వచ్చే వారమో వచ్చే నెలనో వచ్చే సంవత్సరం ఎలక్షన్ ఏం లేదు వాళ్ళకి. వీళ్ళకి అయినాక ఎలక్షన్ ఉంది ఇప్పుడు నవంబర్లో. ఏం చేస్తాడు? ఇది ప్రెసిడెంట్ ట్రంప్. సో మీరు ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎగ్జిట్ స్ట్రాటజీ లేదు మీ దగ్గర. బయటికి ఎట్లా రావాలో మీకు తెలియదు. అభిమన్యుని చక్రవ్యూహం పంపించినట్లు అయిపోయింది. బయటికి రావడానికి నేర్పియలేదు. టిపికల్ వార్ స్ట్రాటజీ ఇది. సో ఇప్పుడున్న దాంట్లో ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తున్న మాటకి విలువ లేదు. ఇప్పుడు మన ఇరాన్ ఏం చెప్తున్నారో దాని గురించి వెయిట్ చేద్దాం. ఇరానియన్ ఫారెన్ మినిస్ట్రీ ఆల్రెడీ వాళ్ళ టాస్ అని చెప్పి వాళ్ళ దగ్గర ఒక ఒఫీషియల్ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ వాళ్ళ ఒక ఏజెన్సీ ఒకటి ఉంది, ప్రెస్ ఏజెన్సీ. మన దగ్గర PTI UNA లాగా అట్లాంటి ఏజెన్సీ వాళ్ళు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఇర్నా కూడా ఉంది కదా సార్? ఇర్నా ఇస్ అ గవర్నమెంట్ ఏజెన్సీ. ఇది రెవల్యూషనరీ గార్డ్ వాళ్ళు, IRGC వాళ్ళది. IRGC. దీని పేరు ఏంటి? టాస్. సో వాళ్ళు ఏమన్నారంటే అట్లేం అగ్రిమెంట్ ఏం లేదు, మేము ఎప్పుడో ఇచ్చిన అగ్రిమెంట్ అక్కడ పడుంది కాగితం, వాళ్ళు అది చూసి అంటున్నాడేమో, మేమైతే ఏం సంతకం పెట్టలేదు, మేము సంతకం పెట్టడానికి రెడీగా లేము, మేమేం చేయమని. దే నో ద గేమ్ వెరీ వెల్. ఇప్పుడు వాళ్ళకి తెలిసిపోయింది ట్రంప్కి బర్త్డే, 250 సంవత్సరాల సెలబ్రేషన్, ఫుట్బాల్ వరల్డ్ కప్, అన్నీ కలిసి ఒకటేసారి వస్తుంది. ఆయన డెస్పరేట్గా ఉన్నాడు, ఈ వీక్లో ఇది కూడా వేసేస్తే పెద్ద సెలబ్రేషన్ అయిపోతుంది, ప్రజలందరూ పండుగ చేసుకుంటారు, మర్చిపోతారు ఫ్యూయల్ ప్రైస్ గురించి, వచ్చి బోట్లు వేస్తారు నాకు నవంబర్లో. కానీ ఇరాన్ తెలుసు, ఓకే దిస్ ఇస్ ద గేమ్, ఒక పని చేద్దాం, ఇంకొక 2 వారాలు ఆడుకుందాం. ఈయన అంటాడు, నేను అన్నాడు కర్గ్ ఐలాండ్ నేను కాన్కర్ చేయబోతున్నాను, నేను అది చేస్తాను ఇది చేస్తాను. నేను మొన్న ఒక ట్వీట్ చేశాను, ఈ 3 రోజుల ముందు ఈయన ఇట్లానే థ్రెట్ వేస్తే పొద్దున్న లేచి ట్రంప్ అంటాడు లేదు యుద్ధం ఆపేస్తున్నాను. అదే జరిగింది. నేను ఇప్పుడు ఇది అయిన తర్వాత, మన రికార్డింగ్ అయిన తర్వాత నేను తీసుకెళ్ళి ఆ ట్వీట్ని మళ్ళీ నా ఫేస్బుక్లో ఎక్కడైనా వేస్తాను ఇంకోసారి, చెప్పిందే జరిగింది కదా అని. ఆయనకి ఒక ఇది లేదు, స్టెబిలిటీ లేదు. ఆయనకి ఏంటంటే పబ్లిసిటీ కావాలి. ట్రంప్ ఇస్ అ పబ్లిసిటీ సీకర్, ఇరాన్ ఈజ్ నాట్. ఇరాన్కి ఏంటంటే రిజల్ట్ ఓరియంటెడ్గా వెళ్తున్నారు, వాళ్ళకి సర్వైవల్. ఓకే, వాళ్ళు దీనికన్నా ముందు సద్దాం హుసేన్ లాంటి వాళ్ళు డీల్ చేసుకున్నారు 8 సంవత్సరాలు. ట్రంప్ ఎవరు? ట్రంప్ ఇస్ నోబడి అంటారు వాళ్ళు. ఆ పక్కన ఉన్నాడు సద్దాం హుసేన్, మమ్మల్ని డైలీ బాంబు వేస్తుండే మా మీద, ఆయన దగ్గర ప్లేన్లు ఉండే, మా దగ్గర లేకుండే, కానీ వేసాడు, మేము సర్వైవ్ అయ్యాం కదా 8 సంవత్సరాలు. ఈ ఫ్యాక్ట్ దట్ ఇరాన్ వీళ్ళని ఇన్ని రోజులు అడ్డుకున్నారు. ఈయన ఎప్పుడు చెప్తుంటారు, వాసుదేవన్ గారు మీరు వినుంటారు, వాళ్ళకి నేవీ లేదు, ఎయిర్ ఫోర్స్ లేదు, ఏం లేదు అంటారు. మళ్ళీ చూస్తే అంటారు మేము వెళ్ళి వాళ్ళు 5 డ్రోన్లు కొట్టారు, 10 మిసైల్ కొట్టారు. వాళ్ళ దగ్గర ఏం లేనప్పుడు ఎట్లా కొడుతున్నారండి? ఒక మిసైల్ కొట్టడం అంటే మిసైల్ కొట్టడం కాదు, దాంతో ఒక ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది, రాడార్ సిస్టమ్ ఉంటుంది. మీరు ఇన్కమింగ్ మిసైల్స్ మీ వైపు వస్తుంటారు, మీరు దాన్ని అవాయిడ్ చేయడానికి లేకుంటే దాన్ని కొట్టడానికి మీ దగ్గర రాడార్ ఉండాలి, మీ దగ్గర సర్వేలెన్స్ ఉండాలి, మీ దగ్గర టెలిమెట్రీ ఉండాలి. ఇదంతా వాళ్ళ దగ్గర ఉంది. మళ్ళీ అంటాడు లేని మేము మొత్తం కొట్టేసాము, అన్నీ ఫినిష్ చేసేసాం. మళ్ళీ ఫినిష్ చేసి అంటే మళ్ళీ వాళ్ళ దగ్గర వస్తుంది. వాళ్ళ నేవీ అంత బాటమ్ ఆఫ్ ద సీలో పడుంది. మళ్ళీ వాళ్ళు స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ఎట్లా క్లోజ్ పెడుతున్నారండి? అమెరికా దగ్గర దమ్ము ఉంటే స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ఎప్పుడో ఓపెన్ చేయొచ్చు. ఇది నేను చెప్పలేదు, ఫార్మర్ అమెరికన్ కమాండర్స్ చెప్తున్నారు. ఈజీ. మీరు కర్గ్ ఐలాండ్ చెప్పి మీరు ఎప్పుడో 2 నెలల ముందు చెప్పారు, ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చారు దాని టేబుల్ మీద. ఏం చేశారు 2 నెలలు మీరు కర్గ్ ఐలాండ్లో? మీరు క్యాప్చర్ ఎందుకు చేయలేదు? మీరు దగ్గర మస్కిటో బోట్స్, వారు ఇరాన్ దగ్గర ఉన్న చిన్న చిన్న బోట్స్ మీరు ఎందుకు కొట్టలేకపోతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? ఇప్పుడు మీరు చూసుంటారు, మొన్న ఒక లపాషే హెలికాప్టర్ని కొట్టారు ఇరాన్. ఇప్పుడు దానికి ఎంత కాంట్రవర్సీ. ఇప్పుడు స్టోరీ లేటెస్ట్ ఏంటంటే ఇరాన్ అంటున్నారు మేమేం కొట్టలేదు, ఒక డ్రోన్ అక్కడ తిరుగుతుంది మాది, వీడు వచ్చి టక్కర్ కొట్టిండంట దాన్ని. ఆలోచించండి. అపాషే అనేది చాలా సఫిస్టికేటెడ్ హెలికాప్టర్, వాళ్ళ రాడార్స్ ఉంటే అన్నీ ఉంటే వాళ్ళకి కనిపిస్తుంది, వాళ్ళ ముందే ముందు వెనక ఉంది పక్కనే ఉంది మొత్తం వాళ్ళకి తెలుసు. ఏదో మీరు చిన్న మారుతి 800 నడిపేయట్లేదు రోడ్డు మీద. యు ఆర్ హ్యావింగ్ ఎ వెరీ సఫిస్టికేటెడ్ ఎయిర్క్రాఫ్ట్. మన ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ కూడా వాడుకుంటారు అది అపాషే, మన దగ్గర కూడా ఉంది. వీళ్ళు ఇప్పుడేమంటున్నారంటే ఆ డ్రోన్ వచ్చి ఈ 2 పైలట్లు కూర్చుంటారు కదా, నడుమిట్లు వచ్చి కొట్టిందంట. అది సినిమా కథ లాగా ఉంది ఇది. ఇప్పుడు కొట్టే వీళ్ళు స్క్రిప్ట్లో ఇలాంటివి ఉంటాయి. దాని తర్వాత దింపారంట నీళ్ళల్లో. దింపిన తర్వాత వాళ్ళు ముద్దరు హెలికాప్టర్ నుంచి బయటికి దిగారంట. ఒక హెలికాప్టర్ రాయిలాగా పడుతుంది పైనుంచి, పడితే రెస్క్యూస్ ఇంపాసిబుల్. అలా జాగ్రత్తగా నెమ్మదిగా దిగదు కదా, దిగదు అది, ఇట్ విల్ క్రాష్ స్ట్రైట్ అవే. మనం చూసాం కదా సార్, అది కూడా డ్రోన్ వచ్చి కొట్టింది. జనరల్ రావత్ అదే చూసాం మనం. వచ్చి డ్రోన్ వచ్చి కొట్టిన తర్వాత ఇంజిన్ పవర్ ఉండదు మీకు. ఇదంతా పెద్ద స్టోరీ. దాని తర్వాత రెస్క్యూకి 2 hours తీసుకున్నారంట. అది కూడా ఒక డ్రోన్ బోట్ పంపించారంట ఫస్ట్ టైం.
డ్రోన్ బోట్ అంటే ఎవరు లేరు దాంట్లో, బోట్ వచ్చింది, దాంట్లో వీళ్ళు ఎక్కారు వెళ్ళిపోయారంట. మళ్ళీ 2 గంటల సేపు నీళ్ళలో ఎందుకు ఉన్నారండి? మీ హెలికాప్టర్స్ని మీరు ఎందుకు పంపించలేదు రెస్క్యూ చేయడానికి? వాళ్ళని భయపడుతున్నారు. మీరు మళ్ళీ మళ్ళీ అంటారు వాళ్ళ దగ్గర ఏం లేదు, వాళ్ళ దగ్గర లేదు, మొత్తం కొట్టేసాం, ఫినిష్ చేసాం, వీఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ ఇన్ ద వరల్డ్. మీరు ఎప్పుడు బోస్ట్ చేయకూడదు. వియట్నాం వారు ఓడిపోయిన ఆర్మీ ఇది, ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోయిన వచ్చిన ఆర్మీ ఇది, ఇరాక్ నుంచి పారిపోయి వచ్చిన ఆర్మీ ఇది. అప్పుడు అంటారు వీఆర్ ద మోస్ట్ పవర్ఫుల్. ఎప్పుడు హంబుల్నెస్ అనేది అమెరికన్ డిక్షనరీలో లేదు, అమెరికన్ పొలిటీషియన్స్ స్పెషలీ ట్రంప్ డిక్షనరీలో లేదు, హెస్గెత్ డిక్షనరీలో లేదు. మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ ఇన్ ద వరల్డ్. మీరు ఉండొచ్చు, మీ తరం అంత డబ్బులు ఖర్చు పెడతారు మీరు, మీకన్నా బెటర్ ఇజ్రాయలీస్, మీకన్నా బాగా ఫైట్ వాళ్ళు ఇలా మాట్లాడారండి, చేసి చూపిస్తారు. ఇది బోస్టింగ్ అంతే. మై మోస్ట్ మైటీ ఆర్మీ ఇన్ ద వరల్డ్ అన్నాను నేను. అరే ఏంట్రా బాబు, మళ్ళీ 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 డబ్బా కొట్టుకుంటారు. నువ్వు చేసి చూపి, మీకు చేత కాకపోతే చెప్పాలి 10 మంది, నాది కాదు, నాతో నైట్లేదు, మీరు చేయండి అని చెప్పేసి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాసుదేవన్ గారు, ప్రెసిడెంట్ ట్రంప్ ఈ సంతకం పెడితే కూడా, లెట్ us హైపోథెటికలీ అజ్యూమ్, ఓకే, ఈ మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేస్తారు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారని ఏం గ్యారంటీ ఉంది? ఇదంతా అయిన తర్వాత 1 నెల తర్వాత ఇరాన్ అంటారు న్యూక్లియరా మేము ఇవ్వం, ఏం చేసుకుంటే చేసుకో. అరే నువ్వు సంతకం పెట్టావు కదా, నేను ఒబామాతో సంతకం పెట్టాను JCPOA మీద, మీరేం చేశారు? సంతకం పెట్టిన డాక్యుమెంట్ని మీరు తీసి పడేశారు కదా, చింపేసి. మేము కూడా చేస్తాం అదే పని, తప్పేముంది? మీరు చేసింది అదే చేసాం, మీరు చేసింది తప్పంటే చెప్పండి తప్పని, మేము కూడా అంగీకరిస్తాం, మేము ఇప్పుడు చేస్తున్న తప్పని చెప్పేసి. ఇది ప్రెసిడెంట్ ట్రంప్. ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు మళ్ళీ ఈ అగ్రిమెంట్లో ఇంత ఫైన్ ప్రింట్కి ఎందుకు ట్రై చేస్తున్నా అంటే, ఒబామా వాళ్ళ అగ్రిమెంట్, ఒబామా చేసిన ఒప్పందం JCPOA అగ్రిమెంట్, ఎవరైనా కానీ అమెరికా ఒకటే కాదు, లోకంలో ఎక్కడ ఉన్న వాళ్ళు ఇది కంపేర్ చేయబోతున్నారు. రెండవది, ఇజ్రాయెల్ ఏ అగ్రిమెంట్ని అంగీకరించారు. ఇన్ఫ్యాక్ట్ ఈ సేమ్ అగ్రిమెంట్ ఇప్పుడున్న MOU ఫిబ్రవరి 22వ రోజు 22nd ఫిబ్రవరి ఇట్ వాజ్ రెడీ సంతకం కోసం. ఒమాన్ అండ్ ఇరాన్ కూర్చుని జెనీవాలో అయిపోవాల్సింది అదే అగ్రిమెంట్ అంటే ఇది ఇప్పుడు. కానీ అక్కడ ఒక డిఫరెన్స్ ఉండే, ఆ రోజు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ ఉంది. ఇప్పుడు అన్నిటికంటే పెద్ద ఈయన వెపన్ ఏంటి, మేము స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేస్తున్నారు. ముందు ఓపెనే ఉండే అది, నువ్వు వెళ్ళి క్లోజ్ చేయించావు, మళ్ళీ నువ్వే తెరుస్తున్నావు దాన్ని. ఇది ఎట్లయిపోయిందంటే, వాచ్మెన్ పెడతారు మీరు, అడుగు రాత్రిపూట గేట్ బంద్ చేస్తాడు, పొద్దున గేట్ తీస్తాడు, వాడు డైలీ సెలబ్రేట్ చేస్తాడా నేనే గేట్ తీశానని చెప్పేసి, నువ్వే బంద్ చేసావు కదా రాత్రి గేటు. ఇది పని టిపికల్ ఒక బోస్టింగ్ అన్నమాట. నేను స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయండి, వీ విల్ ఎన్ష్యూర్ దట్ దే హ్యావ్ నో న్యూక్లియర్ వెపన్. హౌ విల్ యూ ఎన్ష్యూర్? మీ దగ్గర ఏం కెపాసిటీ ఉంది? మీరు ఇరాన్లో వెళ్ళి చెక్ చేస్తారా? IAEA వెళ్తారు, IAEAని రాణిస్తారు. దీనికన్నా ముందు IAEAతో ఫుట్బాల్ ఆడుకున్నారు ఇరాన్. ఓకే, అంటే JCPOA సైన్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ ట్రంప్ దాన్ని తీసి పక్కన పడేసిన తర్వాత IAEA ఇన్స్పెక్టర్స్ని పంపించేస్తారు, వాళ్ళు CCTV కెమెరాలు ఆఫ్ చేసి పడేస్తారు ఇరాన్. మీరు పోండి మీ పని. ఆ నడిమిట్లో 2018 నుంచి 2026 లోపల వాళ్ళ ప్యూరిఫికేషన్ ప్రాసెస్, వాళ్ళ దగ్గర ఉన్న 60 కిలోలు 40% ప్యూరిటీ ఉన్నది, 400 కిలోలు అండ్ 90% ప్యూరిటీ దాకా వచ్చేసి 60కి వచ్చారు, 90 దాకా వెళ్ళారు అంటున్నా. ఎప్పుడైనా ఇరాన్ ఒక గేమ్ నేర్చుకున్నారు వాళ్ళు. అది ప్రతి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, ప్రతి గెరిల్లా ఫోర్స్, ప్రతి నాట్ సో ప్రొఫెషనల్ ఆర్మీ వాళ్ళు చేస్తారు. ఇది ఏంటది, మీరు ఒక సీజ్ ఫైర్ టైం మొత్తం వాడుకుంటారు, దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ మిసైల్స్ అంతా ముందు లాస్ట్ జూలైలో కొట్టిన మిసైల్స్ అంతా మొత్తం కొండ కింద ఉంది, అతన్ని తవ్వి బయటికి తీసుకొచ్చారు JCBలతో. వీడియో కూడా ఉండే, దాన్ని శాటిలైట్ ఇమేజరీ ఉండే. ఏం చేస్తారు, ఏం చేయలేకపోయారు వీళ్ళు. ఇది వీళ్ళ ప్రాబ్లం అన్నమాట. తో ఇరాన్ ఏం చేశారు, ఈ వచ్చిన 40 రోజుల యుద్ధం తర్వాత ఇప్పుడు దాకా 60 నుంచి ఇప్పుడు 70 రోజులు అవుతుంది ఉన్న ఈ సీజ్ ఫైర్ని వాడుకున్నారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ వాళ్ళు మొత్తం, ఎందుకంటే ఏం చేయలేరు. US చూస్తున్నారు పైనుంచి, ఇజ్రాయెల్ కూడా చూస్తున్నారు శాటిలైట్ నుంచి. ఏం చేస్తారు వాళ్ళు, ఏం చేయలేరు, సీజ్ ఫైర్ నడుస్తుంది. అదే ఇజ్రాయెల్ చెప్పారు, వాళ్ళని సీజ్ ఫైర్ టైం ఇవ్వకండి, వాళ్ళు వాడుకుంటారు ఆ టైం. అదే చేశారు వాళ్ళు. ఇప్పుడు చూడండి, వీళ్ళు కెషమ్ ఐలాండ్ కొట్టే అంటున్నారు, మేము మిగతా చిన్న చిన్న ఐలాండ్స్ కొట్టి. వాళ్ళు అక్కడ ముందు వాళ్ళ దగ్గర ఆయుధాలు లేకుండే, ఆయుధాలు ఎట్లా వచ్చింది అక్కడికి? షిప్స్ని థ్రెటన్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు కూడా అంటున్నారు, మేము స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ చేస్తాం, మీరేం క్లోజ్ చేశారని. ఆలోచించారు. ఎటుకు వెళ్తుంది సార్ ఫైనల్గా? ఇది ఎక్కడ వెళ్ళదు.
ఎందుకంటే ట్రస్ట్ డెఫిసిట్ అని ఒక వర్డ్ ఉంది ఇంగ్లీష్లో. వీళ్ళిద్దరు నడిమిట్లో ఒక నమ్మకం లేదు, వీళ్ళిద్దరి మీద ఒకరి మీద ఒకరికి అసలు నమ్మకం లేదు. అది ప్రాబ్లం. మీరు నెగోషియేట్ చేస్తున్నప్పుడు బేసిక్ ఎలిమెంట్ కావాల్సింది ఐ ట్రస్ట్ యూ. ఓకే, ఐ మే నాట్ అగ్రీ విత్ యూ, ట్రస్ట్ యూ. అది ఒక ఇంగ్లీష్లో ఒక వర్డ్ అన్నమాట. ఐ విల్ ట్రస్ట్ యూ డెఫినెట్గా. కానీ ఇక్కడ ట్రస్ట్ లేదు వాసుదేవన్ గారు, ఎలిమెంట్ ఆఫ్ ట్రస్ట్ లేదు. ఇరాన్ ఏం చూస్తారంటే యుఎస్ మమ్మల్ని మొత్తం ఫినిష్ చేయడానికి చేస్తున్నారు, మా గవర్నమెంట్ని కొట్టుపడేసి చేస్తున్నారు, మా రెవల్యూషనరీ గార్డ్ని చంపడానికి వస్తున్నారు, మా అయోతలాల్ని ఫినిష్ చేయడానికి వస్తున్నారు. యుఎస్ ఏమంటున్నారు, వీరు మా మీద న్యూక్లియర్ వెపన్స్ వాడతారు, ఇజ్రాయెల్ మీద న్యూక్లియర్ వెపన్స్ వాడతారు, హెజ్బుల్లా, హూతీ, హమాస్ యూజ్ చేసి ఇజ్రాయెల్ మీద రేపు యుఎస్ మీద కూడా దాడి చేయవచ్చు. ఇప్పుడు ఐసిస్ వాళ్ళు, అల్ఖైదా వాళ్ళు 9/11 చేస్తే వీళ్ళు ఎందుకు చేయరు? వీళ్ళు కూడా చేస్తారు రేపు. వాళ్ళ దగ్గర అంత లాంగ్ రేంజ్ వెపన్స్ లేదు. మళ్ళీ వాళ్ళు ఏదైనా సిమిలర్ అటాక్ ట్రై చేస్తారు. ఈసారి బహుశా ఎయిర్క్రాఫ్ట్ వాడరేమో, ఇంకేమైనా వాడుకుంటారు వాళ్ళు. సో ఇది ప్రాబ్లమ్. వీళ్ళు నమ్మకం పోయింది మొత్తం కంప్లీట్గా. ద ఎలిమెంట్ ఆఫ్ ట్రస్ట్ పోయింది. సో మీరు ఏ ఎంఓయూ సైన్ చేసినా ఆ కాగితం విలువ కూడా ఉండదు దానికి. ఈ సైన్ చేసిన కాగితానికి కూడా విలువ ఉండదు. సో ఇప్పుడు స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ అంటున్నారు మీరు, ఆయిల్ ప్రైసెస్ పడిపోతుందో పడదు. ఎందుకంటే దే విల్ వెయిట్. వాళ్ళు చూస్తున్నారు ఎన్ని రోజులు జరుగుతుంది. ఇలా సంతకం పెట్టినా కానీ ఇరాన్ మళ్ళీ కొత్త కొత్త కండిషన్స్ తీసుకురాబోతున్నారు. ఇరాన్ ఆడుతారు ఈ గేమ్. వాళ్ళు అంత ఎంఓఈ సైన్ చేసిన తర్వాత కూడా వాళ్ళు అంటాడు, ఈ ఎంఓఈలో ఇది లేదు కదా, మన ఇద్దరు సంతకం పెట్టాము, ఆ ఎంఓఈలో ఈ 3 పాయింట్స్, ఈ 5 పాయింట్లు లేవు, మేము ఇంకో 6వ పాయింట్ చేస్తున్నాం. మేము ఏంటి, మిసైల్ ప్రొడక్షన్ మేము అప్గ్రేడ్ చేస్తున్నాం. అరే నువ్వు ఎట్లా చేస్తావు? మన ఎంఓఈ సైన్ చేసాం కదా, ఎంఓఈలో ఉందా అది? ఆ పాయింట్ లేదు కదా, అట్లా పాయింట్ లేదు కదా, మేము చేసుకుంటాం. ఇది న్యూక్లియర్ అంటాం. న్యూక్లియర్ మీరు ఎప్పుడు సైన్ చేస్తారు? అది వచ్చినప్పుడు చూసుకుందాం, అప్పుడు దాకా మా పని మేము చేసుకుంటూ ఉంటాం. ఇది ఇరాన్ వాళ్ళు. అండ్ నెక్స్ట్ వాళ్ళకి డబ్బులు కావాలి. దే ఆర్ రియల్ బ్యాడ్ షేప్. ఇప్పుడు ఇరాన్ ఖతర్లో డబ్బులు, వాళ్ళు $60 బిలియన్ ఖతర్లో ఉంది. ఖతర్లో ఒక బ్యాంక్లో పడి ఉంది. అది యుఎస్ సీజ్ చేశారు. ఇప్పుడు అది దాని నుంచి వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు. మినిమం $26 బిలియన్ కావాలంటున్నారు. ఇచ్చారనుకోండి, డెమోక్రాట్ వాళ్ళు కలిసి అందరు ట్రంప్ మీద పడతారు. నువ్వు ఒబామాని తిట్టావు కదా, ఒబామా $800 మిలియన్ ఇచ్చారు అంతే, $840 మిలియన్ ఇరాన్కి. ఎందుకంటే వాళ్ళు సంతకం పెట్టారు, అగ్రీ చేశారు, అన్నీ చేశారు. వెరీ గుడ్ డీల్ ఇట్ వాస్, న్యూక్లియర్ డీల్, జెసిపిఓ డీల్. నువ్వు ఏం సంతకం పెట్టకుండా ఒక ఎంఓయూ సైన్ చేసిన తర్వాత డబ్బులు ఇచ్చేస్తావు వాళ్ళకి. అప్పుడు అంటాడు, నో 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 వీ విల్ నాట్ గివ్ ద మనీ అంటాడు సడన్గా.